50-60 ఎకరాలలో ఒకే ఒక పర్వతం ఉంటది, ఒకే ఒక రాతి కట్టడం పైన శివుడు వెలిసింది అక్కడ. కాబట్టి చాలా మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ రావడం జరుగుతుంది. రాకంచెర్ల కీర్తనలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా పరిగి నియోజకవర్గం నుంచి ఆ కీర్తనలు రేడియోలో కూడా మనం చిన్నప్పుడు వినేది. అవి కూడా వెంకటదాస్ కీర్తనలు ఉన్నాయి, అవి కూడా మా పరిగి నియోజకవర్గంలో ఉన్నాయి. ముజాయిద్పూర్ ప్రాంతంలో కూడా షాజహాన్ల టైం నుంచి నిర్మాణమైన కూడా ఇక్కడ చెప్తుంటారు చాలా మంది, మా యొక్క చాలా మంది పూర్వీకులు చెప్తుంటారు. అక్కడ కూడా ఏదట్లయితే చార్మినార్ ఇవన్నీ ఉన్నాయో అట్లాంటివే కట్టడాలు కొన్ని అక్కడ ముజాయిద్పూర్ గ్రామంలో ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి టూరిజం అట్రాక్ట్ చేయడానికి మన పరిగి నియోజకవర్గంలో మైలారంలో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అది స్వయంభూ ఒక గిరిజన సోదరుడు రాములు అని పూనాలో అతను వృత్తిరీత్యా ఉంటూ ఇక్కడ మైలారం వాస్తవుడు తను మంచి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కట్టినాడు. కాబట్టి ఈ యొక్క టూరిజం మూలంగా పరిగి నియోజకవర్గంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అదేవిధంగా వ్యాపారాలు కూడా చేసుకుంటారు. నిరుద్యోగ యువకులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ప్రజలకు కూడా ఈ యొక్క టూరిజం మూలంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో గడపడానికి వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది.